హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీషిత కుకింగ్స్ అండ్ వ్లాగ్స్కి స్వాగతం. నేను మీ కౌసల్య. ఈరోజు వ్లాగ్ వచ్చి మన సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో మన ఛానల్లో అయితే చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 గ్లాసు సగ్గుబియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, పాలు, డ్రై ఫ్రూట్స్, బెల్లము, ఇలాచీ పౌడరు, నెయ్యి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో 1 గ్లాసు సగ్గుబియ్యం వేసుకొని మనమైతే దాన్ని కడిగి నానబెట్టుకోవాలండి. ఈ విధంగా కడిగేసుకొని నానబెట్టుకొని పక్కనైతే పెట్టుకుందాము. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఈ 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని దాన్ని బాగా వేపుకోవాలి. మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు వేపుకుందాము. ఈ విధంగా వేపుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వేపుకొని దాన్ని మనం ఒక కుక్కర్లో వేసుకొని కడుక్కొని 2 విజిల్లకైతే మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము. అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఒకసారి కలిపేసుకుంటే అడుగు పట్టకుండా బాగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది మొత్తము. సగ్గుబియ్యం చాలా తిక్కుగా ఉంటుంది కాబట్టి ఉడికే కొద్దీ ముద్దగా అయిపోతుంది. కాబట్టి అలా అవ్వకుండా మనం చూసుకోవాలి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసుకొని పప్పు అయితే ఉడికిందేమో చూసుకుందాము. చూడండి, 2 విజిల్కి అయితే చక్కగా మన పప్పు బద్దలాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన పప్పుని మనం పక్కన పెట్టుకొని మన సగ్గుబియ్యం కూడా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఉడికిపోయాయి కాబట్టి దాన్ని కూడా పక్కన ఉంచుకొని అదే స్టవ్ మీద ఒక ప్యాన్ వేసుకొని బెల్లం అయితే మనము పాకానికి తయారు చేసుకోవాలండి. పాకం అంటే ముదర పాకం అలాగే ఏం అవసరం లేదు, జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. మొత్తం బెల్లం అంతా కరిగేలాగా ఒకసారి అయితే కలిపేసుకున్నాము. ఈ ఎండాకాలం చాలా మంచిదండి, మన ఒంటికి మంచి చలవ చేస్తుంది. ఈ పాయసం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా అయితే చూసారు కదా, పాకం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా వాటర్ లాగా ఉంటే సరిపోతుంది. పాకం అయితే ఏం అవసరం లేదు, జస్ట్ అంతా కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడైతే మనము పాకం రెడీ అయిపోయింది కదా, ఒకసారి మళ్ళీ అంతా కరిగించేసుకున్నాం నీట్గా. ఈ విధంగా కలిపేసుకున్నాం కదా, చక్కగా ఒక మరుగు మరిగైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక మరుగు అయితే మరగనిద్దాము. మరి వాటర్గా ఉంటే అంత బాగా అనిపించదని 1 నిమిషం మరిగించుకుంటున్నాను. మరిగించుకునేదాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన సగ్గుబియ్యం అయితే ఉడికిందేమో ఒకసారి చెక్ చేసుకొని దాంట్లోనే ఈ పెసరపప్పు వేసేసుకుందాము. చూసాం కదా, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి నేను పెసరపప్పు యాడ్ చేసుకొని పాకం కూడా వడపోసేసుకున్నాను. ఈ విధంగా వడపోసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. చూసారు కదా ఏ విధంగా కలుపుతున్నానో. ఆ విధంగా కలుపుకొని దాంట్లో 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని దాని మీద ఒక స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో వేడెక్కిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ మన దగ్గరే ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకొని మనం దాంట్లో వేసేసుకోవటమే. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొని చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాము. వేడి మీద వేస్తే విరిగిపోతాయి కాబట్టి మన అమృతం లాంటి పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా తయారు చేయాలంటే నా ఛానల్లోకి వచ్చి చెక్ చేసేయండి. పాయసం అయితే రెడీ అయింది కదా, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అంతవరకు బాయ్ బాయ్.